నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఒంగోలులో ఒకళ్ళ హౌస్లో అండి గంగోత్రి యమునోత్రి సెట్టింగ్ వేసి వినాయక స్వామికి అలంకరణ చేశారండి. వాళ్ళు ప్రతి సంవత్సరం వినాయక చవితి అప్పుడు ఇట్లానే చేస్తారంటండి, ఒక్కొక్క విశేష పుణ్యక్షేత్రాన్ని తీసుకొని. ఈసారి గంగోత్రి యమునోత్రిని తీసుకొని చేశారు. ఇదిగోండి గరికతో వినాయక స్వామి వెంకటేశ్వర. ఈయన గాంధీ రోడ్లో బంగారు కొట్ల దగ్గర అండి 5 కోట్ల విలువైన బంగారంతో స్వామివారికి విశేష అలంకరణ చేశారండి. స్వామివారికి ప్రతి సంవత్సరం గాంధీ రోడ్లో ఒకరోజు ఖచ్చితంగా చేస్తారండి బంగారు షాప్ వాళ్ళందరూ కలిసి. ఈ సంవత్సరం కూడా 5 కోట్ల విలువైన బంగార నగల్ని తీసుకొని స్వామివారికి విశేషంగా అలంకరణ చేశారు. చూసారా? ఇదిగోండి, ఇది మళ్ళీ గంగోత్రి యమునోత్రి ఆ సెట్టింగ్ వేసి చాలా బాగా చేశారండి. ఇలా చేస్తుంటే చాలా బాగుండిద్ది. ఇదిగోండి బంగారు కొట్ల దగ్గరది వాళ్ళు వెండి అవన్నీ కూడా పెట్టి, ఇదిగోండి వెండితోనే అలంకరణ, బిందెలు వాటితో బంగారంతో అలంకరణ చేసి స్వామివారికి ప్రతి సంవత్సరం ఒకరోజు ఖచ్చితంగా చేస్తారండి. వాళ్ళకి అవి మళ్ళీ వాళ్ళు షాపుల్లో తీసుకొని పెట్టుకొని అమ్ముకుంటే వాళ్ళకి మంచి జరిగిద్దన్న నమ్మకం. లక్ష్మీ నరసింహస్వామి అండి వినాయక స్వామి. ఈరోజు ఈయన దగ్గర భోజనాలు. ఒంగోలు ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు, జనార్దన్ గారు ఇప్పుడే వచ్చి అన్నదానాన్ని. ఇది ఎంతో ఇష్టమైన పాలవెల్లి వినాయక స్వామి. ప్రతిరోజు ఆ పాలవెల్లి వినాయక స్వామికి అక్కడ అభిషేకం చేసి చాలా బాగా చేస్తారండి. అక్కడే స్వామివారికి విశేషంగా అండి ఆడవాళ్ళందరూ కలిసి స్వామివారికి కర్పూరంతో హారతి ఇచ్చారు. చాలా బాగుంది. ఈరోజు ఇక్కడ గద్దలగుంటలో అండి ఆంజనేయ స్వామి గుడిలో ఉన్న వినాయక స్వామి వారికి 20 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరణ చేస్తున్నారండి. ఆ భాగ్యం కూడా మనకి చూడొచ్చు.